ఢిల్లీలో చేలో పార్లమెంటు పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు రణరంగానికి దారితీసింది. నేటి యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన మార్చుతో ఢిల్లీ వీధులు అట్టుడికాయి. పార్లమెంటు సమావేశాల తొలి రోజే తలపెట్టిన ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వేలాది మంది విద్యార్థులు బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తీవ్ర అలజడి నెలకొంది. నిరసనకారులు రాళ్లదాడికి దిగడంతో ఒక ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బారికేడ్ల వద్ద శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుండగా నిరసనకారులు రాళ్లు రువ్వారని గాయపడిన ఎస్ఐ తెలిపారు. ఈ పరిణామాలతో పార్లమెంటు ప్రాంగణంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. సాయుధ బలగాలు హై అలర్టులో ఉన్నాయి. మరోవైపు ఈ ఉద్రిక్తతల మధ్య జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చిన ఒమర్ అబ్దుల్లా నిరసనల తీవ్రతను చూసి ఆటోలో అక్కడి నుంచి బయలుదేరారు. ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన వేళ పార్లమెంటు భవనం లోపల అత్యంత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసరంగా భేటీ అయ్యారు. నిరసనకారుల డిమాండ్లపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారుల నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను కూడా జేపీ నడ్డా కలవనున్నట్లు తెలుస్తోంది. మరి కేంద్ర మంత్రుల చర్చలతో ఈ ఆందోళనలు ముగుస్తాయా, లేక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు విద్యార్థులు పోరాటం సాగిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.